స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. తొలగరి వాన కార్యక్రమములను విరివిగా వీక్షించున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా యొక్క ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వక వందనాలు. ప్రియ బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో మేము బాగున్నాము. మీ కొరకు అనుదినము ప్రార్థన చేయుచున్నాం. వాక్యముల ద్వారా మీరు బలపరచబడుచున్నారని, ఆదరించబడుచున్నారని, దేవుని కృపలో దేవుని రాజ్యములకు సిద్ధపరచబడుచున్నారని హృదయపూర్వకంగా నమ్ముచున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర మహోగణుడా, మహోన్నతుడా, అద్భుత దేవ, ఆశ్చర్యకరుడా, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో తొలకరి వాన కార్యక్రమములను వీక్షించున్న ప్రియ బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఆత్మపూర్లుగా చేయండి. మీ కృపతో నింపండి. గొప్ప కార్యములు చేయండి. సమస్త కలవరము, సమస్త భయములు తండ్రిని సహాయతలు యేసు నామములో పారద్రోలండి ప్రభువా. Help them, Lord, to be courageous, Lord Father. Help them, Lord, to be strong in your spirit, Lord Father. Deva, help them, Lord, to be strong, O Lord Father, at all circumstances, at all situations, O Lord Father, whatever they face. థ్యాంక్ యూ జీసస్. దేవా మీకు వందనాలు. మానవ మనుగడలో ప్రభువా తండ్రి, ఎన్నో తండ్రి బలహీనతలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో నా ప్రభువారు నాకు ఉన్నారనే గొప్ప ధైర్యము, ఆదరణ ప్రతి బిడ్డకు యేసు నామములో కలిగించబడునుగాక. దేవా తండ్రి, నన్ను మీ సిలువచాటున మరుగు చేసుకొని మీ యొక్క జీవపు వాక్కుతో మాతో మాట్లాడి గొప్ప కార్యములు జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. లేఖన భాగముల నుండి మనము కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, లేఖన భాగములలో నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకుండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ప్రాముఖ్యమైన మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికిచ్చిదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. జాషువా చాప్టర్ 1:6 Be strong and be courageous, for you shall cause this people to inherit the land that I swore to their fathers to give them. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. ఏమంటే, మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును. మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉంటాను. భయపడవద్దు, భయపడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. భయపడవద్దు, నిన్ను విడువను. భయపడవద్దు, నిన్ను విడువను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. బీ కరేజియస్ అండ్ బీ స్ట్రాంగ్. ఐ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. దేవునికి మహిమ కలుగునుగాక. తొలకరి వాన కార్యక్రమములను వీక్షించుచున్న ప్రియబిడ్లారా, మానవ మనుగడలో మన యొక్క అనుదిన జీవితంలో ఎన్నో రకాల భయములు, ఎన్నో రకాల కలవరములు, ఎన్నో రకాల శోధనలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. ఎన్నో రకాలు ఏ విధంగా చెప్పుకోవాలి అంటారు. ఏంటమ్మా నీ బాధ అంటే చెప్పుకోవడానికి ఒకటా రెండా ఎన్నో ఉన్నాయండి పాస్టర్ గారు అంటూ ఉంటారు. అంటే ఏంటి ఎన్నో అంటే ఏంటి? అప్పుల బాధ, శరీర బలహీనత, భర్త మరి ఏ విధంగా కూడా ఆయన కష్టార్జితం తెచ్చి ఇవ్వట్లేదు అని ఎన్నో బాధలు ఉన్నాయి. అంటే భయాలు ఉంటేనే బాధలు ఉండేది. అంటే ఎన్నో రకాల అప్పులు ఉన్నప్పుడు ఆ అప్పులు ఎలా తీర్చాలనే మరి భయం ఉంటుంది. ఆ భయంలోనే బాధ వస్తుంది, కలవరం వస్తుంది. సో ఆ గాడ్ ఆల్మైటీ ఈజ్ సేయింగ్ ఆల్ ద టైమ్, ఫియర్ నాట్ ఫర్ ఎనీథింగ్, బీ స్ట్రాంగ్, బీ కరేజియస్. వెన్ వీ సీక్ అంటు ద లార్డ్, రియల్లీ we will see his miracles in our life. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మన జీవితంలో మనము ఎన్నో మరి మన ప్రభువారు మనకు వాగ్దానాలు చేస్తున్నారు. ఆ వాగ్దానాలు నెరవేరుస్తున్నారు. దెన్ ఆల్సో వీ నెవర్ బోదర్ అబౌట్ దోస్ ప్రామిసెస్ అండ్ ఆల్వేస్ వీ యూస్ టు ఫర్గెట్ హిస్ ప్రామిసెస్ అండ్ వీ యూస్ టు క్లెయిమ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్.
His promises we are forgetting and we are claiming all our problems. మన సమస్య ఏదైనా, మన ప్రశ్నలకు సమస్యలకు మన ప్రభువే జవాబు. He will answer whatever we have problem. ప్రియ సహోదరుడా సహోదరి, తొలకరి వాన కార్యక్రమములను వీక్షించుచున్న ప్రియబిడ్లారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీవు ఏ స్థితిలో ఉన్నావో ప్రభువారు చూస్తున్నారు. ఒకసారి ఒక తండ్రి కుమారుడిని ఎత్తుకొని పోతూ ఉన్నారు. ఎత్తుకొని వెళ్తున్నప్పుడు ఆ కుమారుడు గట్టిగా 3 సంవత్సరాలు బాలుడు ఏంటంటే ఎత్తుకున్నప్పుడు ఆ కుమారుడు నిబ్బరంగా ఏది తినాలంటే అది తినుకుంటా, చక్కగా పాటలు పాడుకోవాలంటే పాటలు పాడుకుంటా, అటు ఇటు మరి నేచర్ చూడాలంటే చూస్తూ వెళ్తూ ఉంటాడు. అయ్యో మా ఫాదర్ నన్ను పడేస్తాడేమో మా డాడీ అనుకుంటాడా? అనుకోడు. ఎందుకంటే నా తండ్రి చేతిలో, ఆయన కౌగిల్లో నేనున్నాను. ఈజ్ క్యారింగ్ మీ, సో ఐ విల్ నాట్ ఫాల్ ఎనీమోర్ అనే గొప్ప ధైర్యంతో, గొప్ప విశ్వాసంతో ఉంటాడు. అలానే మన ప్రభు అయిన తండ్రి, పరమ తండ్రి, మనల్ని సృజించిన సృష్టికర్త మనల్ని ప్రేమించుచున్నారు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. హౌ హీఈస్ లవింగ్ మీన్స్ హీఈస్ లవింగ్ విత్ హిస్ ఓల్ హార్ట్. మనం ఏదో చేస్తాము, ఏదో ఇస్తామని ప్రేమించట్లేదు, కానీ మనము నశించిపోకూడదు. మనము లోకముల నుండి, పాపముల నుండి విడిపింపబడి ప్రభువు వారిని మనము స్తుతించాలి. ఆయన వెలుగును, ఆయన యొక్క తేజస్సును, ఆయన మహిమను మనం ప్రచురము చేయాలని ఎల్లప్పుడూ ఆయన ప్రభు వారు ఏం చేస్తున్నారు అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. విడువక మానక, విత్ ఎవర్ లాస్టింగ్ లవ్, ఆ గాడ్ ఆల్మైటీ ఈజ్ లవింగ్ అస్. But we always forget one of our heavenly Father is loving all the time. Why should I fear? Why should I feel fear of all these worldly things? We never think about it, but always we used to bother about all these earthly things. ప్రియబిడ్లారా, గమనించినట్లయితే భూ సంబంధమైన విషయాల్లో మనకు ఎన్నో రకాల భయములు, ఎన్నో రకాల కలవరాలు వచ్చినప్పుడు నేను ఏమైపోతానో, నా బ్రతుకేమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో అని భయపడుతూ ఉంటారు. కానీ నా భయాన్ని తొలగించేవారు, నా సమస్యను తొలగించేవారు, నా బలహీనతను తొలగించేవారు, నా అప్పును తొలగించేవారు, నా యొక్క కుటుంబాన్ని చక్కబెట్టే దేవుడు, నా కుమారులకు మంచి భవిష్యత్తు ఇచ్చే దేవుడు, జీవము కలిగిన జీవాధిపతి ఒకరు ఉన్నారు అని మర్చిపోతున్నారు. తొలకరివాన కార్యక్రమంలో వీక్షించుతున్న ప్రియబిడ్లారా, శ్రేష్టమైన సమయంలో నేను చెప్పుచున్న మాట ఒకటే, మనకొక నిరీక్షణ ఉంది. వీ హ్యావ్ వన్ గ్రేట్ అష్యూరెన్స్ దట్ ఆ గాడ్ ఆల్మైటీ ఈజ్ అవర్ క్రియేటర్. మనల్ని సృజించిన సృష్టికర్త మనకు ఉన్నారు. వై షుడ్ వి ఫియర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్? శత్రువైన, భయమైన, విరోధమైన, రోదనైన, కరువైన, ఖడ్గమైన, బలహీనతైన, ఉపద్రవమైన మన ప్రభువారు మనకున్నారు. ఎల్లవేళలా చూచుచున్న దేవుడు మన దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, మన మధ్యలో ఉన్న దేవుడు, మన మధ్య శూర కార్యములు, అద్భుత కార్యములు విచ్ వీ నెవర్ ఎక్స్పెక్ట్. హీఈస్ డూయింగ్ గ్రేట్ మార్వలస్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్, బట్ వీ నెవర్ అనలైజ్ దోస్ థింగ్స్. ప్రభు చేసిన కార్యాలు మరి ఏమాత్రం కూడా గమనించరు. కానీ ఏదన్నా ఒక కార్యం కొంచెం లేట్ అయితే ఏం చేశారు, ఇది చేశారా అని నేరారోపణ చేసేవారుగా ఉంటున్నాం. తొలకరివాన కార్యక్రమంలో వీక్షించిన ప్రియబిడ్లారా, మన ప్రభువారు మనకిస్తున్న అభయం ఏంటంటే, భయపడవద్దు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, నేను నీకు తోడై ఉంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తొలకరివాన కార్యక్రమంలో వీక్షించున్న ప్రియబిడ్లారా, చిన్న పిల్లోడే ఎంతో ధైర్యం కలిగి భూసంబంధమైన తండ్రి ఎత్తుకున్నప్పుడు, జన్మనిచ్చిన తండ్రి ఎత్తుకున్నప్పుడు పడేయుడు, నా తండ్రి నన్ను క్షేమంగా తీసుకెళ్తారు అనుకుని అతను నిబ్బరంగా ఉండగలుగుతున్నాడు. నిబ్బరంగా ఉండగలిగిన ఆ కుమారుడు మరి వల్లే మనము మరి మన పరమ తండ్రి, మనల్ని సృజించిన సృష్టికర్త, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే మనల్ని ఎరిగి ఉన్న మన దేవుడు మనకుండగా వై షుడ్ వి ఫీల్ ఫియర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్? మీరు అలానే చెప్తారు, ఇది ఎలా తీరుతుంది, ఈ కోర్టు సమస్య ఎలా తీరుతుంది, ఈ ఎగ్జామ్లో నేను ఎలా పాస్ అవుతాను, దాదాపుగా 12 సంవత్సరాల నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, నాకు ఉద్యోగం రాలేదు, ఇంకెప్పుడు వస్తుంది, ఇంకెంతకాలం? బట్ వీ హ్యావ్ టు వెయిట్ పేషెంట్లీ అంటూ గాడ్స్ అపాయింటెడ్ టైం, ఆయన నిర్ణయించిన కాలము కొరకు మనము
ఓపికతో, ఓర్పుతో, సహనముతో ఎదురు చూసే వారంగా ఉండాలి. గాడ్ ఆల్మైటీ విల్ డూ గ్రేట్ థింగ్స్ విచ్ వీ నెవర్ ఎక్స్పెక్ట్. మనం అనుకుంటాం మన స్వభావం ఏంటంటే కురుచ స్వభావం, చిన్న వాటి మీద చిన్నగానే సర్ఫేస్ లెవెల్లో ఉంటుంది. కానీ ప్రభువు వారు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే విచ్ వీ నెవర్ ఎక్స్పెక్ట్. మనం ఊహించని కార్యాలు చేసే దేవుడు పరమ తండ్రి. మనం అనుకుంటాం ఈ చిన్న ఇల్లు, ఒక గది, ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెన్ చాలు అనుకుంటారు కట్టుకునేటప్పుడు. కానీ దేవుడు ఆశ్చర్యరీతిగా వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, పెద్ద హాల్ ఇస్తారు, పెద్ద కిచెన్ ఇస్తారు, పెద్ద కాంపౌండ్ ఇస్తారు, పెద్ద స్క్రీన్ ఉన్న టీవీ ఇస్తారు. అప్పుడు అంటారు వాళ్ళు, ఆ ఇంటివారు, మేము ఇలా అనుకోలేదండి, ఎలా జరిగిందో మాకు తెలియదు, అంతా ఫినాన్షియల్ సోర్స్ కూడా మాకు లేదు. దట్స్ కాల్డ్ గాడ్స్ మిరకల్. దేవుడు మనం ప్రార్థన చేస్తే, అంటే ప్రార్థన మనం ఇల్లు కోసం చేయడం కాదు, కానీ మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకాలి. నా యొక్క మెసేజెస్లో ఎక్కువ కోట్ అయ్యేది ఏంటంటే వీ హ్యావ్ టు సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ షాల్ బి యాడెడ్ అంటే. నీ జీవితంలో ఆయన నీతిని, రాజ్యమును వెతుకు, నీకు అప్పుడు కావలసినవి అన్నీ ప్రభువారు అనుగ్రహ వాట్ ఎవర్, అది ఇల్లు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఇంకా గర్భఫలం అవ్వచ్చు, ఇంకా ప్రమోషన్ కావచ్చు, వాట్ ఎవర్ యు నీడ్ అకార్డింగ్ టు హీజ్ విల్, ఆయన చిత్త ప్రకారం మనం అడిగినది ఏదియు కాదనక ప్రభువారు మనకు దయచేస్తారు. ఎప్పుడైతే ప్రభువారిని ప్రేమిస్తామో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖన భాగములలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:9 కూడా రాయబడి ఉన్నది, దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు తన్ను ప్రేమించే వారికి, ఆయన ప్రేమించే బిడ్డలకు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడు, హృదయానికి గోచరం కావు. వీ హ్యావ్ టు రిమెంబర్ హిజ్ లవింగ్ కైండ్నెస్ అండ్ టెండర్ మర్సీస్ all the time. His loving kindness endureth forever. His loving kindness endureth forever. His tender mercies always be with us. We have to remember, what no eye has seen, no ear heard, nor the heart of man imagined, what God has prepared for those who love him, all things work together good to them according to his purpose. Romans chapter 8 verse 28. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, దేవుణ్ణి ప్రేమిస్తారో, వారికి ప్రభువారు చేసే మేళ్ళు ఎలా ఉంటాయంటే కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. ఈ లేఖన భాగంలో రెలవెంట్గా మనం ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి న్యాయాధిపతుల్లో 6వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. 6వ వచనం 2వ భాగంలో మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. 7వ వచనంలో మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా, 8వ వచనం, యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తను ఒకని పంపెను, అతడు వారితో ఇలాగు ప్రకటించెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లేఖన భాగములలో గమనించినట్లయితే గిద్యోనును మనం ఇక్కడ చూడవచ్చును. మరి ఇజ్రాయేలు ప్రజలు వారి యొక్క స్థితి మరీ హీన దశకు వచ్చినప్పుడు వెంటనే దే రియలైజ్ దట్ దే హ్యావ్ వన్ గాడ్, దట్ ఈస్ ఆ గాడ్ ఆల్మైటీ. వారికి ఒక దేవుడు ఉన్నారని, ఆయనకు మొరపెట్టుకుంటే ఆ కష్టాలు బాధలన్నీ పోతాయని గ్రహించుకొని మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయులు దండెత్తి వచ్చారు ఇజ్రాయేల్ ప్రజల మీదకి. 7 సంవత్సరములు దండెత్తి వచ్చినప్పుడు వారు ఎంతో దుఃఖముతో, బాధతో దేవుణ్ణి వేడుకుంటున్నారు. అక్కడ మనం గమనించినట్లయితే 11వ వచనంలో యెహోవా దూత వచ్చి యెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చోటన గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, 13వ వచనం, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకెలా
సంభవించెను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క లేఖన భాగములలో మరి మిద్యానీయులకు భయపడి గిద్యోను దాగుకొని గానుగ చోటన దాగుకొని గోధుమలను దొల్లగొడుతున్నాడు. గోధుమలను కొంచెం ఎత్తైన ప్రాంతంలో ఉండి దొల్లగొడితే ఆ తూర్పారు గాలికి ఆ యొక్క పొట్టు అంతా పోతూ ఉంటుంది. కానీ గానుగ చోట దాక్కొని అక్కడ అయ్యా బ్రతికితే నీ కోసం అన్నట్లుగా ప్రాణభయంతో దాక్కున్న గిద్యోన్ని ప్రభువారు చూశారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మెనీ టైమ్స్ మనము పరిస్థితులను బట్టి దాగుకుంటాం. ప్రాణానికి మరి నా ప్రాణం పోకూడదు, అయ్యో నేను చనిపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి అని ఎన్నో పరిస్థితులు వచ్చినప్పుడు దాగుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు వారు అన్నారు, నీవు దాగుకునే అవసరం లేదు, నీవు చావవు, నేను నీకు తోడై ఉన్నాను. ఐ ఆమ్ హియర్ ఫర్ యూ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఆల్ ఈవెల్ అండ్ డేంజర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్. ఏ పరిస్థితులైనా కూడా నీవు భయపడాల్సిన అవసరం లేదు, నీవు చావవు, నువ్వు దాగుకునే అవసరం లేదు, నేను తోడున్నాను అన్నట్లుగా గిద్యోన్ని ఇక్కడ చూచి దేవుని యొక్క దూత ప్రత్యక్షమై ఏమంటుందంటే, పరాక్రమము గల బలాఢ్యుడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరాక్రమము గల బలాఢ్యుడా అంటుంది. 14వ వచనంలో బలము తెచ్చుకొనుము, స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్, ఐ ఆమ్ హియర్ ఫర్ యూ, ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ ప్రొటెక్ట్ యూ. దేవునికి స్తోత్రం. ఐ విల్ డూ గ్రేట్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో గిద్యోను జీవితంలో ప్రభువారు చేస్తున్న కార్యాలు ఏంటంటే, చావునకు భయపడి మిద్యానీయులకు భయపడి దాగుకున్న గిద్యోను ప్రభువారు చూశారు. పరాక్రమము గల బలాఢ్యుడా, భయపడవద్దు, నేను నీకు తోడయ్యాను. అయ్యా నువ్వు నాకు తోడై ఉంటే ఈ మిద్యానీయులు మా మీదకి ఎందుకు దండెత్తొస్తారు, మేమెందుకు ఈ విధంగా తండ్రి అయా దాగుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని అన్నప్పుడు, లేదు లేదు నీ పక్షంగా ఇజ్రాయేల్ పక్షంగా నేను కార్యం చేయబోతున్నానని ప్రభువారు అంటూ దేవుని సన్నిధిలో నీకు సమాధానము, భయపడవద్దు అని లేఖన భాగము జ్ఞాపకము చేయుచున్నాడు. అక్కడ 6వ అధ్యాయం 23వ వచనంలో దేవునికి బలిపీఠం కట్టి ఉన్నాడు గిద్యోను. యెహోవా ఆత్మ గిద్యోను మీదకి ఆవేశించి ఉన్నది. న్యాయాధిపతులు మరి 6వ అధ్యాయం 34వ వచనంలో దేవుని ఆత్మతో నింపబడినప్పుడు భయం ఉండదు. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఏ విషయంలో కూడా మరి జడియ అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు. ఆత్మపూర్ణమై దేవుని స్తుతించాలి, ఆత్మపూర్ణమై దేవుని ప్రేమించాలి, ఆత్మతో సత్యముతో మరి దేవుని ఆరాధించే వారంగా ఉన్నప్పుడు గాడ్ విల్ నెవర్ లీవ్ నార్ ఫర్సేక్ us. దేవునికి స్తోత్రం. గిద్యోను మాటకు బైబిల్ అర్థము తెగ నరకువాడు. దేవునికి స్తోత్రం. గిద్యోను జీవితంలో చావునకు భయపడ్డాడు, మిద్యానీయులకు భయపడ్డాడు, గానుగ చాటును దాక్కున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు మర్చిపోయాడా? గిద్యోను దేవునికి కనబడకుండా ఉన్నాడా? నో, గాడ్ లుక్ ఎట్ గిడియోన్ అండ్ హీ స్ట్రెంగ్థెన్ హిమ్ అండ్ హీ వాస్ సేయింగ్ వాట్ హీ వాస్ సేయింగ్ మీన్స్, ఫియర్ నాట్, I am here for you to give peace and to great miracle in your life. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమములను వీక్షించుచున్న ప్రియబిడ్లారా, మన జీవితంలో గిద్యోను పక్షంగా దేవుడు చేసిన కార్యం అయితే నీ యొక్క ఆనవాళ్ళు నాకు కనపరచు, నీవు నాకు తోడై ఉన్నావని మనం అంటాం కదా. ప్రభువా నీవు నాకు తోడై ఉంటే నీ కార్యం నాకు తెలియపరచు, కళ ద్వారా అయినా, దర్శనం ద్వారా అయినా, వాక్యం ద్వారా అయినా, ఏ వ్యక్తి ద్వారా అయినా అన్నప్పుడు వెంటనే ప్రభువారు నీకు నేను కనపరచాల్సిన అవసరం లేదు అనలేదు, కానీ వెంటనే ఆనవాళ్ళు కనపరిచి ఉన్నారు. 6వ అధ్యాయము 36వ వచనంలో, అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలు రక్షింప ఉద్దేశించిన యెడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడనెడల నీవు సెలవిచ్చినట్టు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించుదవని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలని ఆజ్ఞాపించి ఉన్నాడు. ఇజ్రాయేలును నేను రక్షించాలి, నా కారణంగా రక్షింపబడాలంటే ఈ సూచన, ఈ ఆనవాళ్ళు కనపరుచున్నప్పుడు ప్రభువారు అలానే చేసి ఉన్నారు. 38వ వచనంలో అలాగున జరిగెను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును విడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. మరలా అప్పుడు 39వ వచనం, గిద్యోను నీ కోపం
నా మీద ఉండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండని నిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండను. ఇక్కడ గమనించినట్లయితే 37, 38, 39, 40 వచనాల్లో దేవుణ్ణి అడిగాడు ఒక సూచన చేయనప్పుడు, వెంటనే చేసినప్పుడు అప్పుడు గిద్యోను ఇంకా నూరంతల స్ట్రెంత్ తెచ్చుకొని దేవుని ఆత్మతో నింపబడిన వాడుగా ఉండి ఇజ్రాయెల్ పక్షముగా మరియు నిలబడి మిద్యానీయుల మీద జయం పొందడానికి అద్భుతమైన కార్యం చేసి ఉన్నారు. అంటే గిద్యోని దేవుడు ఒక సాధనముగా వాడుకున్నాడు. ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు, దాగుకొని ఉన్నాడు. మిద్యానీయులకు గానుగ చోటన గోధుమలను దొల్లగొట్టుకొనిచున్నాడు. అయ్యో నా ప్రాణం పోతుందని కొండల్లోకి గుహల్లోకి పారిపోయి ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలందరూ. అయినప్పటికి కూడా దేవాది దేవుడు, జీవం కలిగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, సృష్టికర్త, రియల్లీ అవర్ గాడ్ ఆల్మైటీ థింగ్స్ విల్ బి వెరీ గ్రేట్ విచ్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. చాలామంది, అందుకని నాకు ఇష్టమైన మాట ఒకటి ఉంది, ఏంటంటే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్ అండ్ హీస్ గ్రేట్నెస్ ఈజ్ రియల్లీ హైలీ అడారబుల్. గొప్ప నామము ఆయన నామం ఎప్పుడు కూడా మహిమపరచడానికి అర్హత కలిగిన నామము, అన్ని నామముల కంటే పైనామము, అద్భుతమైన నామము యేసయ్య నామం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గిద్యోను పేరునకు బైబిల్ అర్థము, బిబిలికల్ మీనింగ్ వీ హ్యావ్ టు సీ, తెగ నరుకువాడు. ఆయన మరి భయపడువాడుగా ఉన్నాడు, దాగుకొని ఉన్నాడు. అయినప్పటికీ కూడా ప్రభువారు ఒక్కటే అంటున్నారు. ఏమంటున్నారు? పరాక్రమం గల బయలుడ్యుడా, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు సమాధానము, నువ్వు గొప్ప కార్యాన్ని చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రశస్తమైన సమయంలో వాక్యమును వింటున్న ప్రియబిడ్డలారా, ప్రతి బిడ్డను కూడా ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏ భయంలో నీవు ఉన్నావు, ఏ కలవరంలో ఉన్నావు, చావుకు సిద్ధమై ఉన్నావా, డాక్టర్లకు అంతు పట్టని రోగములతో మరి కుదరని వ్యాధితో కుమిలిపోతున్నావా, ఇంకా నా చావు ఇలానే ఉంటుంది, నా బ్రతుకు ఇలానే మంచంలో ఇన్ని సంవత్సరాల నుండి పడి ఉన్నాను అనుకుంటున్నావా? బట్ లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్. నీవు హృదయాన్ని కలవరపడనీయొద్దు, నీవు భయపడవద్దు. నీకు దేవుడు మన జీవం కలిగిన జీవోత్పత్తి అయిన పునరుద్ధాన శక్తివంతుడా యేసయ్య తోడుగున్నాడు, యేసయ్య తోడుగున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యమైన సమయంలో తొలకరి వాన కార్యక్రమంలో వీక్షించున్న ప్రియబిడ్డలారా, ఏ కలవరంలో నీవున్నావు, ఏ బాధలో నీవున్నావు, పిల్లలు మాట వినట్లేదని హృదయం అంతా కృంగిపోతుందా, ఎవరి చెప్పుకోలేని శారీరక రుగ్మత నిన్ను వెంటాడుచున్నదా, మానసికంగా దేవునికి దూరం అయిపోయానే, ఆత్మీయతలో అణగారిపోయాను, ఆత్మీయ జీవితంలో పడిపోయానని బాధపడుతున్నావా? కానీ ఏ విషయంలో నీవు దిగులు పడవద్దు, భయపడవద్దు, చింతపడవద్దు, వేదన పడవద్దు. కానీ సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో, నెమ్మదితో ఉండాలని ప్రభువారు ఈ మాటను ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీకు అనుగ్రహిస్తున్నారు. ఈ యొక్క వాక్యం ద్వారా నీవు నిత్యము బలపరచబడాలని, ధైర్యపరచబడాలని, ఆనందంతో, సంతోషంతో, శ్రేష్టంగా సమాధానంతో నిత్యము దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అంటే అక్కడ ఒక కండిషన్ ఉంది. దేవుని ప్రేమిస్తున్నామని చెప్తే మనము లోకాన్ని ప్రేమించము, లోకంలో ఉన్నదేది ప్రేమించము. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. ఫర్ గాడ్స్ హెవెన్లీ బ్లెస్సింగ్స్కి ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ కండిషన్. నేను నిన్ను ఆశీర్వదించాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? అందుకని 128వ కీర్తనలో రాయబడి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవలను నడిస్తేనే ధన్యులు. అందరూ అంటే లోకంలో, పాపంలో, శాపంలో, చీకట్లో ఉన్న వాళ్ళు కాదు. యెహోవా యందు భయభక్తులు, దేవుని ప్రేమించే వారికి ఆయన చేసే కార్యాలు కంటే కనబడవు. అంతేగాని లోకంలో నా ఇష్టం అనేవాళ్ళకి కాదు ప్రియబిడ్డలారా. కాబట్టి మనము మన జీవితము దేవునికి అప్పగించుకునే వారంగా, సజీవ యాగంగా మన ప్రాణాత్మ శరీరం దేవునికి సమర్పించుకుని హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తూ ఆరాధించే వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగించున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకల్లో ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేయునుగాక. మీ కుటుంబాలకు, వ్యక్తిగతంగా మీకును ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా మార్చబడునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, వందనాలు తండ్రి. శ్రేష్టమైన సమయంలో దేవా మీకు వందనాలు.
మమ్మలను బలపరచువాడవు, ధైర్యపరచువాడవు, స్థిరపరచువాడవు, ఘనపరచువాడవు. మా జీవితాల్లో ప్రభ ఊహించని భీకర కార్యములు చేయగలిగిన గొప్ప దేవుడవు. నిన్ను ప్రేమిస్తే ప్రభా, మిమ్మల్ని వెంబడిస్తే తండ్రి, అయా మిమ్మల్ని ఆశ్రయిస్తే ఏ కార్యమైనా చేయడానికి సంసిద్ధత కలిగిన దేవుడవు. ఇంత గొప్ప దైవాన్ని కలిగి ఉన్న మేము ధన్యులం ప్రభువా. దేవా, ఏ బిడ్డ ఏ కలవరంలో, ఏ భయంలో, ఏ యొక్క పరిస్థితుల్లో దాగుకొని ఉన్న పరిస్థితుల్లో ఉంటున్నారో వారిని గిద్యోను బలపరిచినట్లుగా బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి. గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, జయ జీవితం దాయించండి. పోవు చోటెల్లా గొప్ప విజయము యేసు నామములో పొందుదురుగాక. బలహీనతలపై జయము ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిబ్యూక్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్, ఓ లార్డ్ ఫాదర్, ఎవ్రీ క్రైసిస్, ఓ లార్డ్, ఎవ్రీ హిండ్రెన్సెస్, ఓ లార్డ్ ఫాదర్, ఈచ్ అండ్ ఎవ్రీ ఐడల్ వర్షిప్, ఓ లార్డ్ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. గొప్ప జయము, గొప్ప జయం. చదువులో జయం దాయించండి, ఉద్యోగ వ్యవస్థలో జయం దాయించండి, కుటుంబ వ్యవస్థలో ప్రభా సమృద్ధి దాయించండి. ఫలభరితమైన జీవితాలు ఆత్మీయంగా ఎదుగునట్లుగా నూరంతల ఆత్మీయ జీవితంలో యేసు నామములో ఫలభరితంగా ఎదుగుదురుగాక, ఫలాభివృద్ధి పొందుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. బిడ్డలను ఎదగనీయకుండా ఆటంకపరుచున్న ఆటంక చీకటి శక్తులు యేసు నామములో కాల్చివేయబడునుగాక. దురాత్మల శక్తులు యేసు నామములో దూరపరచబడునుగాక. ఆత్మదేవా, బిడ్డలతో మీరుండి గొప్ప కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకును నశించిపోతున్న ఆత్మలకును తొలకరి వాన కార్యక్రమములను విరివిగా వీక్షించుచున్న బిడ్డలకును సదా తోడై ఉండి నడిపించి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. Pray for our prayer of fellowship ministries and our St. Joseph's Foundation. Thank you all.